ఇక చూడండి, మోడీ సర్కారు 12 ఫెయిల్యూర్స్ అట. నిరుద్యోగం, పేపర్ లీక్లతోటి ఆగమైన యువత ఒకటి, ఉద్యోగాలు రాకపోవడంతో రోజుకు 40 మంది బలి 2, మహిళలపై రోజుకు 1209 చొప్పున అఘాయిత్యాలు, సర్కారు సాయం లేక గంటకో రైతన్న ఉరికోయకు, దౌత్య వైఫల్యంతో నిన్నటి మిత్రులు నేడు విరోధులు, 50కి పైగా ప్రగతి సూచీల్లో అధపాతాళానికి దేశంలో ఒక్కో నెత్తి మీద 1,48,000 రుణం, పన్నుల పేరిట 350 లక్షల కోట్లు రాబట్టిన కేంద్రం, డాలర్ ముందు నిలబడలేక రూపాయి గింగిరాలు. సో బీజేపీ పుష్కర పాలనలో సామాన్యుడి బతుకు ఛిద్రం. సో ఇవే కాదు, ఇంకా చాలా 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 ఉన్నాయి. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో అధోగతి పాలైపోతుంది. ఈ దేశంలో పూర్తి స్థాయిలో సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు కేవలం మతం అనేటువంటి ఒక ఉన్మాదాన్ని ఈరోజు ప్రజల మెదడుల్లో చొప్పిచ్చేసి ఈరోజు గెలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప, మేము ఆ అభివృద్ధి చేసినాం, మేము ఈ అభివృద్ధి చేసినాం. అసలు ఇంతవరకు గత 12 ఏళ్లలో, ఈ 12 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వంలో ఒక్క ఐఐటీనా, ప్రపంచం గర్వించే ఒక్క ఐఐటీని కట్టిరా, ఒక ఐఎం కట్టిరా, ఒక ఐఐసి బెంగళూరు లాంటి కట్టిరా, లేకపోతే ఒక ఎయిర్ స్పేస్ సెంటర్ కట్టిరా? ఏది లేదు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి రంగంలో ఏమైనా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిరా? లేకపోతే టెక్నాలజీ రంగంలో మనం ప్రపంచంలో అగ్రగామి అని చెప్పేసి ప్రయత్నం చేసిరా? ఫార్మా రంగంలో తీసుకొచ్చిరా? ఏరోస్పేస్ రంగంలో తీసుకొచ్చిరా? ఈ ఎలక్ట్రిక్ చిప్ల రంగం సంబంధించిన తీసుకొచ్చిరా? ఏదీ లేదు కదా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 12 ఏళ్ళు చేసింది ఏంటి అంటే, మత ఉన్మాదాన్ని ప్రజల మెదడులో చొప్పిచ్చేసి ప్రజల్ని ఒక గుడ్డి వాళ్ళుగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా మెదడు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. గతంలో ఐఐటీలు, ఐఐఎంలు, ఐఎస్ లాంటి వాటి కావచ్చు, లేకపోతే బాక్రానంగల్ లాంటి ప్రాజెక్టులు కావచ్చు, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే ఎయిర్ స్పేస్ సెంటర్లు కావచ్చు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లు కావచ్చు, లేకపోతే నవరత్నాలు పవర్ గ్రిడ్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఇవన్నిట్లలో ఎక్కడైనా బిఎస్ఎల్ లాంటి సంస్థలు కావచ్చు, ఏదైనా దేశం గర్వించదగ్గ ఒక్క ప్రాజెక్ట్ అని తీసుకొచ్చిరా? ఒక్క పాలసీ అని తీసుకొచ్చిరా? ఏదైనా ఎడ్యుకేషన్ రంగంలో సమూలమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చిరా? వైద్య రంగంలో సమూలమైన సంస్కరణలు తీసుకొచ్చిరా? ఉపాధి రంగంలో సమూలమైన సంస్కరణలు తీసుకొచ్చిరా? గత 12 ఏళ్ల కాలంలో మొత్తం దేశాన్ని అధోగతి పాలు చేయడం జరిగింది. యూపీఏ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల కంటే కూడా, యూపీఏ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల కంటే కూడా, భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, లేకపోతే ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, లేకపోతే ఏదైనా తీసుకోండి, పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది. కనీసం యూపీఏ ప్రభుత్వంలో చెప్పుకోవడానికి కపిల్ సిబల్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే శశి తరూర్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే చిదంబరం లాంటి వాళ్ళు కానీ, ఆంటోనీ లాంటి వాళ్ళు కానీ, ఇక రకరకాల వ్యక్తులు, ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క ఇంటలెక్చువల్ ఉండే, అలాంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ఉందా? మతం అనేటువంటి ఎవరైతే బలంగా ప్రచారిస్తారో వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ అవుతుంది తప్ప, ఒక్క ఇంటలెక్చువల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేంద్ర మంత్రులుగా ఉన్నారా? ఈరోజు విఫల ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఉన్నారు. ఈ ఆర్థిక సంక్షోభం దిశగా దేశం పోతూ ఉంటే వాళ్ళు గర్వంగా చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉంటే సామాన్యునికి ఇబ్బంది అవుతూ ఉంటే, మేము దేశం కోసం, ధర్మం కోసం డీజిల్ ధరలు పెంచాలనేటువంటి ఒక మానసికమైనటువంటి రోగుల్లాగా తయారై ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది దేశంలో. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తయారయ్యారు. ఇంత దుర్మార్గం ఉంటుందా? మీరు ఓట్లు అడగాలంటే రాజకీయ ప్రక్రియలో భాగంగా డెవలప్మెంట్ చూపించి ఓట్లు అడగాలి, కానీ మతం చూపించి, పాకిస్తాన్ బూచిగా చూపించి, బంగ్లాదేశ్ బూచిగా చూపించి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి, పావదార్య పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉన్నదంటే ఎంత దుర్మార్గంగా ఉందో అర్థం చేసుకోండి. మొత్తం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ 12 ఏళ్ళలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఎన్ని ఇచ్చింది ఒకసారి గమనించండి. అంత ఫెయిల్యూరే, పూర్తి స్థాయి ఫెయిల్యూరే. 12 ఏళ్ళు, 144 నెలలు, 4387 రోజు కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టి ఎన్డీఏ సర్కార్కు నేటికి పుష్కర కాలం. అయితే ఈ కాలంలో దేశ ప్రజల బతుకులు వేదనాభరితంగా మారాయి. సామాన్యులు నిరాశవాదం ముంచెత్తింది. ఒక్క మాటలో చెప్పాలంటే పేద మధ్యతరగతి జీవుల బతుకులు కొందామంటే కొనలేం, ఉందామంటే ఉండలేం, మొత్తంగా బతకలేం అన్నట్టుగా తయారయ్యాయి. దీన్ని తెస్తామంటూ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ప్రజలకు సచ్చే దినాలు చూస్తున్నది. ధరల పెరుగుదల,
అప్పులు, రూపాయి క్షీణత, ఉగ్రదాడితో సామాన్యులు అల్లాడిపోతున్నారు. నిరుద్యోగం, పేపర్ లీగులతో యువశక్తి నిర్వీర్యమవుతున్నది. 12 ఏళ్ల పాలనలో ప్రజా సంక్షేమం అటుంచితే అనాలోచిత నిర్ణయాలతో ప్రజల నిలున ముంచింది అంటూ చూస్తాను. సో ఇది బీజేపీ పుష్కర పాలనలో అధోగతి పాలైనటువంటి దేశంగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది.